విశాఖ కేజీహెచ్ బ్లడ్ బ్యాంక్ బ్లాక్ లో సిఓసి కేంద్రాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా అవగాహన సమావేశంలో వైద్య నిపుణులు, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. ముఖ్యంగా తలసేమియా, సికిల్ సెల్ అనిమియా వంటి వ్యాధులను ముందుగా గుర్తిస్తే సరైన చికిత్స అందించవచ్చని వైద్యులు తెలిపారు. రక్త సంబంధిత వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంపు అత్యంత అవసరమని, బాధితులకు ప్రత్యేక వైద్య చికిత్స అందించేందుకు సిఓసి కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి సంధ్యారాణి చెప్పారు. ఇకపై గ్రామీణ ప్రాంతాల్లో కూడా స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి బాధితులను గుర్తించే కార్యక్రమాలు చేపడతామని మంత్రి తెలిపారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా తెలుసు, అరకు పార్లమెంట్ అంటే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా అరకు పార్లమెంట్ ఇక్కడే ఉంది. ఎక్కువగా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా ఇట్లాంటి వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడటం, అవి ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసినా తెలియకపోవడం, ఇలాంటి ఒక సంకటకరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సికిల్ సెల్ ఎనీమియా బాధితులకి ఒక ఊరట కలిగించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3,77,00,000 మనకి ఇచ్చి ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ అయితేనే ఇది ఖచ్చితంగా బాగా మనం హ్యాండిల్ చేయగలరు అనే ఒక నమ్మకంతో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు వీళ్ళతో కలిపి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని ముందుగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా దృష్టి పెట్టి ఇది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని ఒక 2 సార్లు లోకేష్ బాబు గారు కూడా మన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, కేంద్ర గిరిజన శాఖ మంత్రిత్వ శాఖతో కూడా మనం రెగ్యులర్గా మాట్లాడడం కూడా జరిగి అక్కడి నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలనే ఉద్దేశంతో మన హెల్త్ మినిస్టర్ గారు సత్యప్రసాద్ గారు కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం మీ అందరూ